ఎస్ఏ జోడో అనేది చాలా మందిని జోడించారు కదా. అంటే మీకు ఇప్పుడు బీజేపీ విధానమే అది కదా. మీకు హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో ముఖ్యమంత్రి, శివేంద్ర అధికారి తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో ముఖ్యమంత్రి, మీ సామ్రాట్ చౌదరి బీహార్లో ముఖ్యమంత్రి, ఆర్జేడీ జేడీయూ నుంచి వచ్చారు, బసవరాజ బొమ్మాయి జనతాదళ్ నుంచి వచ్చి బీజేపీలో ముఖ్యమంత్రి. సో ఈ మేరేసే జోడో పాలిటిక్స్ దేశమంతటా చేస్తున్నారు కదా. సో దేశమంతటా పాలిటిక్స్ ఇదే. దీన్ని మీకు 4 ఐస్ అంటారు. ఒకటి ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు, అక్కడ ఇతర పార్టీల్లో ఏమైనా అసంతృప్తితో ఉన్నారా, ఇతర పార్టీల్లో ఏమైనా ప్రాధాన్యత లేకుండా ఉన్నారా, లేదా వాళ్ళపైన ఏమైనా తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయా అని. రెండవది ఇన్వెస్టిగేట్ చేస్తారు, అవినీతి ఆరోపణలు ఉన్నాయని తేలితే వాళ్ళపైన ఈడీ సిబిఐ వెళ్తుంది. థర్డ్ స్టేజ్లో వాళ్ళని పార్టీలో చేర్చుకుంటారు. 4వ స్టేజ్లో వాళ్ళను ముఖ్యమంత్రిగా మంత్రులుగా పెడతారు. సో ఈ పద్ధతిలో బీజేపీ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. అందువల్ల మీకు రేవంత్ రెడ్డిని కూడా సో మేరేసే జోడో అంటే నాతో కలవండి అనే మీనింగ్, అది పొలిటికల్ మీనింగే. దాన్ని ఏది సరదాగా మాట్లాడినట్టు కనిపించినా ఇట్ పొలిటికల్ నాన్ పొలిటికల్ బాతో అన్నది క్యా జోడితే మేరేసే జోడో మీ ఇస్మే క్యా హై, జోడ్నే కా క్యా కుచ్ నహీ హై నా. వాస్తవంగా రేవంత్ రెడ్డికి మరి బహుశా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడినాక ప్రోటోకాల్ అనుమతించదు అనుకుంటా, లేకుంటే లేదు అనాలి. मेरा स्कूलिंग आपके पास हुआ, मेरा कॉलेज चंद्रबाबू के पास हुआ, मैं मगर अब जॉब राहुल गांधी के पास कर रहा हूँ. जॉब करने के बाद कोई भी फिर स्कूल को जाते हैं क्या? जॉब में रहने के टाइम में स्कूल को नहीं जाते ना. तो स्कूल का हो गया, कॉलेज का हो गया, फिर कॉलेज को स्कूल को नहीं जाते, वो జాబ్ में ही रहते అని చెప్పాల్సి ఉండే. సో బహుశా మరి ప్రోటోకాల్ అనుమతించకపోవచ్చు అలా చెప్పడానికి, లేకుంటే రేవంత్ రెడ్డి చాలా షార్ప్ చెప్పేవాడేమో. బట్